రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 166 తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ అయితే కండక్ట్ చేస్తుంటాం. ఏం లేదు, సింపుల్ గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు మనకి ఫ్రీక్వెంట్ గా విత్ ఇన్ లెస్ దాన్ ఏ మంత్ లోనే ఇన్ని మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి కదా, దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి ఆల్మోస్ట్ 64% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సపోర్ట్ చేయట్లేదని ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే 35% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. సో నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేను కూడా దీన్ని అపోజ్ చేస్తాను. ఇన్ని మోడల్స్ మనకు లాంచ్ అయితే ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలి ఏంటి అనేది మనకే హ్యూజ్ కన్ఫ్యూజన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు చూసేటువంటి బడ్జెట్ ఏంటి, బిలో 10,000 లేదా 10 to 20,000 లేదా 30,000 అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో నేను అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి వివో సంస్థ దగ్గర నుంచి వివో అఫీషియల్గా ఈ రోజు మన ఇండియాలో VivoZ1X మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది Z1 Proకి సక్సెసర్ మోడల్ కింద మనం చూడొచ్చు. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ 6.38 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ AMOLED LED స్క్రీన్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మరొక విశేషమని చెప్పుకోవచ్చు. రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీగా, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కోసం. ఇక ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6GB వేరియంట్లో మనకు దొరకడం జరుగుతుంటుంది. దీంట్లో మనకి 664GB అలాగే 6/128GB ఇట్లా రెండు స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్స్ అయితే మనకు దొరుకుతూ ఉండడం జరుగుతుంది. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ప్రైజెస్ చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో బేసిక్గా మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో 6GB 64GB అలాగే 6GB 128GB. 6GB 64GB వచ్చే వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 17,000 రూపాయలకి, అలాగే 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 19,000 రూపాయలకి తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఉండదు. అంటే డిఫాల్ట్గా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతోనే మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే నన్ను అడిగితే దీంట్లో హయ్యర్ వేరియంట్కి వెళ్ళిపోవడమే బెటర్. కాకపోతే ఇక్కడ హయ్యర్ వేరియంట్కి వెళ్ళేటువంటి ప్రైస్ ట్యాగ్లో మనకి మరింత బెటర్ మొబైల్ ఫోన్స్ చాలానే ఉండడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో మరొక కొసమెరుపు ఏంటంటే, ఇది ఏ రోజైతే సేల్కి వస్తుందో ఆ రోజే మనకి Realme XT కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు మన ఇండియాలో. అంటే దీని మొట్టమొదటి సేల్ వచ్చేటప్పటికి రేపు సెప్టెంబర్ 13th నాడు మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అవబోతుంది. అలాగే 12:30కి మనకి ఈ Realme XT కూడా లాంచ్ అవబోతుంది, మేబీ 12 or 12:30. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి మోటోలా సంస్థ దగ్గర నుంచి మోటోలా అఫీషియల్గా ఈ రోజు బెర్లిన్లో జరిగినటువంటి ఐఫా 2019లో వీళ్ళు రెండు మొబైల్ ఫోన్స్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీని మోడల్స్ మీరు చూసారంటే Moto One Zoom అలాగే Moto E6+. ఈ రెండు మొబైల్ ఫోన్స్ అన్నింటినీ US, లాటిన్ అమెరికా దేశాలతో పాటుగా యూరోప్లో అఫీషియల్గా రేపు సెప్టెంబర్ 5th నుంచి వీళ్ళు ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ 6th నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. ఇకపోతే దీంట్లో పెద్దగా మనకి కాన్ఫిగరేషన్ అయితే హై ఎండ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మీరు చూసారంటే Moto One Zoom విషయానికి వచ్చారన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 SoC చిప్సెట్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 24 మెగాపిక్సెల్ కెమెరా, రేర్ మీరు చూసారంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెట్. దీంట్లో 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ, 16 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోనిక్ లెన్స్, అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కోసం మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక 4GB 6GB వేరియంట్లో, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128GB స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి 3x ఆప్టికల్ జూమ్, అలాగే 10x హైబ్రిడ్ జూమ్ లాంటి ఫీచర్స్ని ఇందులో ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ మొబైల్ ఫోన్ని వీళ్ళు యూరోప్లో 34,000 మన ఇండియన్ కరెన్సీలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనకి ఆల్మోస్ట్ దీంట్లో 665 ప్రాసెసర్, 675 ప్రాసెసర్తో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు Note 7 Pro అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు E6+ మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేస్తారు. దీంట్లో మీరు చూసారంటే MediaTek Helio P22 ప్రాసెసర్, అంటే దీన్ని బడ్జెట్ ఫోన్ కింద తీసుకొని రావడం జరిగింది. 6.1 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా, రేర్ మీరు చూసారంటే 13+2 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 and 3GB ర్యామ్ తోటి, అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3264GB వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకు రానుంది, విచ్ కమ్స్ విత్ 3000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రాదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఇకపోతే దీని ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ వీళ్ళు 11,400 రూపీస్కి మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో 11,000 రూపీస్ ప్రైస్ అన్నా కానీ ఇది హై ఎండ్ అని చెప్పొచ్చు. కాకపోతే దీన్ని కేవలం US అండ్ యూరోప్లో మాత్రమే లాంచ్ చేశారు. దీన్ని మోస్ట్లీ ఇండియాకి అయితే తీసుకున్నారు. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ ట్యాగ్లో కంటే, అంటే ఈ స్పెసిఫికేషన్స్లో మరింత చవకగా మొబైల్
మొబైల్ ఫోన్స్ ఎన్నో మన ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన బడ్జెట్ మొబైల్ ఫోన్ 5 సిరీస్లో 5 మొబైల్ ఫోన్ రియల్మీ 5 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన బడ్జెట్ మొబైల్ ఫోన్ 5th జనరేషన్ మొబైల్ ఫోన్ అయినటువంటి రియల్మీ 5కి సంబంధించి లేటెస్ట్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచ్ని మన ముందు ప్రొవైడ్ చేశారు. అంటే సెప్టెంబర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్తో పాటుగా దీంట్లో మనకి కెమెరాకి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఎన్నో ఉంటాయని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే నేనైతే ఆల్రెడీ నా ఫోన్ను చెక్ చేశాను, నాకైతే ఈ అప్డేట్ రాలేదు. ఒకవేళ మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో ఏమైనా అప్డేట్ వచ్చి ఉండదో చూడండి. ఒకవేళ రాకపోయినా కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. వీళ్ళు బ్యాచ్ వైజ్గా రిలీజ్ చేస్తుంటారు కాబట్టి రేపో ఎల్లుండో మనకి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టోటల్గా 2.34 GB సైజ్ కలిగినటువంటి ఈ మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైతే ఉందో మీ కెమెరా ఇంప్రూవ్మెంట్ని మచ్ బెటర్గా చేస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో మొన్న రీసెంట్గా మన ముందుకు అనౌన్స్ చేసినటువంటి రెనో 2nd జనరేషన్ అదేనండి రెనో 2Z మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈ రోజు వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 12 o'clock నుంచి అఫీషియల్గా దీని సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండిట్లో మనకి అవైలబుల్ ఉంది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారంటే ఇది వచ్చేటప్పటికే మీడియాటెక్ హీలియో P90 ప్రాసెసర్తో మన ముందుకు రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ రేర్ మీరు చూసారంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, 48 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ, అలాగే 8 మెగాపిక్సెల్ యాజ్ ఏ టెలిఫోనిక్ లెన్స్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో TOF కింద వీళ్ళు వాడటం జరుగుతూ ఉంటుంది. ఇక 8 GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 256 GB తోటి 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే వూక్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie అలాగే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారంటే దీన్ని 29,990 అంటే 30,000 రూపీస్కి మనకు సేల్లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మీరు కనుక HDFC బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారన్నట్టయితే 5% డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలని చూస్తున్నారన్నట్లయితే మన వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ అఫీషియల్గా ఈ రోజు వాళ్ళ గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్ అన్నిటికి కూడా సరికొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్టయితే అంబియన్స్ మోడ్ మన ముందు తీసుకొచ్చారు. సో దీని సహాయంతో మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీదనే మీ టు డూ లిస్ట్, క్యాలెండర్ ఐటమ్స్, అలాగే మీకు ప్లే పాజ్ మ్యూజిక్, అలాగే మీకు పర్సనల్ కంటెంట్ అండ్ రీసెంట్గా ఉండేటువంటి నోటిఫికేషన్ సెంటర్ని మొత్తం మాడిఫై చేస్తూ ఈ అంబియన్స్ అప్డేట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. వీటితో పాటుగా ఇకపైన మీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ తోటి కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఫోన్ కాల్ కాదు, వాట్సాప్కి సంబంధించినటువంటి ఆడియో అండ్ వీడియో కాల్స్ని డైరెక్ట్గా కమాండ్ చేస్తూ మీరు కాల్ చేసేటువంటి సదుపాయాన్ని కూడా మనకు దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వచ్చేటప్పటికే గూగుల్కి సంబంధించినటువంటి స్మార్ట్ డివైజెస్కి మాత్రమే, అంటే స్మార్ట్ ట్యాబ్లెట్స్ అలాగే స్మార్ట్ హబ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఈ అప్డేట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ కూడా మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. నోకియా ఈ రోజు ఐఫా 2019 బెర్లిన్లో 2 బడ్జెట్ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. సో వీటి పేర్లు అయితే మనందరికీ తెలిసిందే, నోకియా 6.2 అలాగే 7.2. మొదటిగా మీరు నోకియా 7.2కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారంటే ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇక రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ట్రై కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. దీంట్లో 48+5+8 రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి టోటల్గా వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే 4 GB అలాగే 6 GB. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3264 అనే మెమరీ కార్డ్ సాయంతో అప్ టు మీరు 256 GB దాకా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pieతో పాటు 3500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇది మనకి రేర్ రావడం జరుగుతుంది. ఈసారి సర్క్యులర్ మోడల్ కూడా మనకి సర్క్యులర్గా రావడం జరుగుతుంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది అప్రాక్సిమేట్లీ €249. అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ 19,800 రూపీస్, అంటే 20,000 రూపీస్కి దీన్ని లాంచ్ చేశారు. ఇక దీంతో పాటుగా 6.2 కూడా మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 636 ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 3 GB ఆఫ్ ర్యామ్ అలాగే 4 GB ఆఫ్ ర్యామ్. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3264 ఇట్లా 2 వేరియంట్లు ఈ మొబైల్ ఫోన్ దొరుకుతూ జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మనం 256 GB దాకా మెమరీ కార్డ్ సహాయంతో మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మీకు HD ప్లస్ డిస్ప్లే రావడం జరుగుతుంది 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి. ఇక కెమెరాస్ విషయానికి వచ్చారంటే రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 16 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ, అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో థర్డ్ కెమెరా కింద. వేర్ ఫ్రంట్ మీరు చూసారంటే 8 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pieతో పాటు 3500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే
చూసినట్లయితే కనుక దీన్ని అప్రాక్సిమేట్లీ €199 అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక ₹15,800 అంటే ₹16,000కి దీన్ని అక్కడ లాంచ్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ అయితే దీన్ని మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం క్లారిటీని ప్రొవైడ్ చేయలేదు. ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పండి మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి OnePlus CEO అఫీషియల్గా ఈ రోజు తన నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ టీవీ అయినటువంటి OnePlus టీవీకి సంబంధించిన రిమోట్ని రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఈ రిమోట్ మీరు ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఆల్మోస్ట్ మనకి యాపిల్ వాళ్ళకి సంబంధించినటువంటి రిమోట్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇందులో గూగుల్ వాయిస్ కమాండ్ సర్వీసెస్ కోసం డెడికేటెడ్ బటన్ మనం చూడగలుగుతున్నాం. కాకపోతే అక్కడ యాపిల్ రిమోట్లో మీరు చూసారన్నట్లయితే సర్క్యులర్ ఇంటర్ఫేసెస్ వస్తే ఇందులో వచ్చేటప్పటికే క్యూబికల్ ఇంటర్ఫేసెస్ వచ్చింది అంతే. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఈ రిమోట్ని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే కనుక టీవీ అయితే హై అండ్ ప్రీమియం క్వాలిటీ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి Xiaomi సంస్థ మన ఇండియాలో ఎంటర్ అయ్యి అఫీషియల్గా 5 years అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 5 సంవత్సరాల్లో 100 మిలియన్ యూనిట్లని ఈ రోజుతో అమ్మారంట. ఇది కాకుండా వీళ్ళు వరుసగా లాస్ట్ 8 quarters నుంచి ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కింద రావడం జరుగుతుంది. అంతేకాదండి మన ఇండియాలో వాడుతున్నటువంటి ప్రతి 100 మొబైల్ ఫోన్ యూజర్స్లో 28.5% యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు Xiaomi మొబైల్ ఫోన్సే యూస్ చేస్తున్నారంటే ఈ రోజు అఫీషియల్గా కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ దీన్ని ట్విట్టర్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీంతో పాటుగా రేపు September 9th చైనాలో వీళ్ళు ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారు. సో ఈ ఈవెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి 30 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ విత్ అండ్ వితౌట్ వైర్తో కూడా అంటే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. 5G ఎరా అనేటువంటి పేరుతోటి ఈ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మీరు చూసారంటే Xiaomi కంపెనీ నుంచి కేవలం 27 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే మనం చూసాం. ఇక దీంట్లో మనకి 30 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని చూడబోతున్నాం. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఛార్జర్స్తో పోలిస్తే ఇవి మరింత వేగంగా మన మొబైల్ ఫోన్స్ని అయితే ఛార్జ్ చేయగలవు. కాకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కానీ ఫ్లాగ్షిప్లో కానీ సపోర్ట్ చేయదు. రేపు ఫ్యూచర్లో వచ్చేటువంటి Xiaomi 5G మొబైల్ ఫోన్స్లో ఈ సపోర్ట్ని తీసుకొస్తానని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరిగింది. సో ఇక చూద్దాం దీనిలో ఆ ఈవెంట్లో వీళ్ళు ఇది ఎంత టైంలో రీఛార్జ్ అవుతుంది ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు రివీల్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి గూగుల్ పిక్సెల్ సంస్థ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ నుంచి Pixel 4 మొబైల్ ఫోన్ అయితే మనకు అతి త్వరలో రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ మన ముందుకు వచ్చేసింది. ఈసారి Pixel 4 కూడా మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే రేట్ సపోర్ట్ చేయడం మరొక విశేషం. అంటే డిస్ప్లే యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో ఆసమ్గా ఉంటుంది. ఎలాగో వీళ్ళు AMOLED LED స్క్రీన్ తీసుకొస్తున్నారు కాబట్టి 90 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు అఫీషియల్గా అంటే నిన్న వీళ్ళు లాంచ్ చేసినటువంటి Android 10లో ఉన్నటువంటి సోర్స్ కోడింగ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మనకు బయటకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి ఐఫోన్ సంస్థ దగ్గర నుంచి ఐఫోన్ ఈ September 10th ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్లో వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్స్ అయినటువంటి iPhone 11, iPhone 11 Pro అలాగే iPhone 11 Pro Max ఈ మొబైల్ ఫోన్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ రోజు మరొక లీక్ రావడం జరిగింది. అదేంటంటే దీంట్లో మనకి అన్నిటిలో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రాబోతుందంట. సో ఈసారి వీటితో పాటుగా ఈ 2020లో ఐఫోన్కి సంబంధించినటువంటి బడ్జెట్ మొబైల్ ఫోన్ని కూడా లాంచ్ చేస్తామని చెప్పి ఒక రూమర్ అయితే ఉండడం జరుగుతుంది. ఏదైనా కానీ రేపు 10th దాకా వెయిట్ చేస్తామంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చూపి మనకి బ్లపాంట్ సంస్థ దగ్గర నుంచి జర్మన్కి సంబంధించినటువంటి ఈ కంపెనీ కార్ యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో దిట్ట. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ జెన్ జెడ్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ప్రీవియస్లీ మీరు చూసినటువంటి జెన్ జెడ్ సిరీస్లో కేవలం మీకు 32 inches అలాగే 40 inches టీవీలు మాత్రమే దొరికేవి. ఈసారి ఈ రోజు వీళ్ళు మరొక సరికొత్త వేరియంట్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇందులో మీకు 43 inches అలాగే 49 inchesకి సంబంధించినటువంటి డిఫరెంట్ వేరియంట్ సైజెస్లో ఉన్న స్క్రీన్ సైజెస్లో ఉన్నటువంటి టీవీస్ అయితే దొరకబోతున్నాయి. దీన్ని అఫీషియల్గా రేపు రివీల్ చేయనున్నారు. ఇక దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే 20,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 25,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక వైఫై డ్యూయల్ బ్యాండ్తో పాటు 30 wattsకి సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైం 1.5 GHzకి సంబంధించినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పాటుగా మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అలాగే స్పాటిఫై ఇలాంటి యాప్స్ తోటి అంటే ఓటీటీ యాప్స్ని కూడా మనకి బండిల్ చేసి మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ రూమర్ న్యూస్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. సో అఫీషియల్గా దీన్ని అయితే రేపు మధ్యాహ్నం 12 o'clockకి వీళ్ళు రివీల్ చేయనున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్లో దీన్ని సేల్లోకి అయితే తీసుకురానున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.